ఒక సింహం గొర్రెల మధ్య పెరిగింది. అది గడ్డిమి తినేది. ఎప్పుడూ గర్జించేది కాదు. ఎందుకంటే దానికి అందరూ ఒకే మాట చెప్పేవారు, నీవు కూడా మాలాగే గొర్రివి అని. కాలం గడిచింది. సింహం మనసులో ఏదో కదిలింది. ఒక పిలుపు, వేటాడాలని ఆకలి, ఒక అసహనం. కాని అది ఆ భావాన్ని లోపలే నొక్కేసుకుంది. ఎందుకంటే గొర్రెలకు తేడాగా కనిపించకూడదని అది భయపడింది. ఒకరోజు అసలైన సింహం అక్కడికొచ్చింది. దాని అడుగు, దాని శక్తి, దాని గౌరవం అన్నీ భిన్నం. గొర్రెలు భయంతో పరుగెత్తాయి. కానీ చిన్న సింహం మాత్రం నిలిచిపోయింది. ఎందుకో అర్థం కాలేదు. అసలైన సింహం దగ్గరికి వచ్చి గర్జించింది. నువ్వు వీళ్ళలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నువ్వు సింహానివి అని చెప్పింది. చిన్న సింహం వణికిపోయింది. నేను సింహం కాదు, నేను గొర్రెని అని సమాధానమిచ్చింది. అసలైన సింహం దాన్ని నది దగ్గరకు తీసుకెళ్లి చెప్పింది, చూడు నీ నిజస్వరూపం. నీళ్లలో ప్రతిబింబం చూసిన చిన్న సింహం తను గొర్రె కాదని, తను సింహమని తెలిసింది. ఆ క్షణంలో తను మేలుకుంది. ఒక ఊపిరి, ఒక శక్తి, ఒక గర్జన, అది అంతా ప్రతిధ్వనించింది. గొర్రెలు భయంతో, ఆశ్చర్యంతో చూశాయి. ఈ కథ మనకొక పాఠం చెబుతుంది. మన పరిసరం మనల్ని చిన్నవాళ్లమని నమ్మిస్తుంది. కానీ మన అసలు స్వభావం ఎప్పుడూ పోదు. అది ఎదురుచూస్తుంది. మనమే మనల్ని గుర్తు చేసుకునే రోజుని. గుర్తుపెట్టుకో, నువ్వు సింహమని.